మనందరం ప్రభువును వెలుగై ఉన్న అట్టి క్రియలు మనకి దూరం కాక. 9వ మాట మనం చదివితే, వెలుగు ఫలం ఏంటంటే మంచితనము. నువ్వు మంచిదానుగా మంచివాడుగా నీ సంఘంలో నువ్వు పేరు పొందేవా? మంచితనము, నీతి. మీరు నీతి తప్పరు, మాట తప్పరని సాక్ష్యం పొంది ఉన్నావా? సత్యమైన వాటితో కనబడుచున్నది. పరీక్షించుడి, వెలుగు సమాధుల వలె నడుచుకోండి. వెలుగు మంచిది అని దేవుడు చూశాడు. ఆ వెలుగుమయమై మనం జీవించాలి. ఈ లోకానికి మనం వెలుగుము కనుక వెలుగుతో మనం జీవించాలి. 12వ మాట, 11వ మాట, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాల్గొనే ఉండక వాటిని ఖండించండి. 12 చేయవారు రహస్యములను జరిగించు పనులను గురించి మాట్లాడుటైనను అవమానకరమైనది. 13 ఎవరు బాధపడవలసిన వారు అవసరం లేదు. వాళ్ళు బయటేద్దామని మనం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే వెలుగు రాబోతా ఉంది. ఆ వెలుగులో రహస్య పాపాలన్నీ బయటకు వస్తాయి. దేవుడు అన్నింటినీ బయటికి చూపించబోతా ఉన్నాడు. మనం ఈరోజే మన రహస్య పాపాలు, చీకటిని, వాటిని అసహించుకొని నాకు ఈ జీవితంలో ఇటువంటి జీవితం నాకు వద్దు, మన వైరాగ్యం కలిగిన వారమై దేవుడి గురించి రోషముగా గౌరవంగా బతుకుదా. ఇంకా ముందుకు చదవండి. వెలుగే కదా, అందుచేత మేల్కొని లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు మన పైన ప్రకాశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? ఈరోజు విడుదల పొందుదామా? ఈరోజు స్వస్థత పొందుదాం. చీకటి నుంచి మనం చీకటిని గద్దిద్దాం. చీకటి నుంచి విడుదల పొందుదాం. స్వచ్ఛముగా, యథార్థముగా, ప్రభు ఎదుట నీతిమంతులుగా ఆయన గురించి ముందుకు కొనసాగిపోదాం. మనమందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం.